హ్మ్. ఏంటి ఇప్పుడు హాస్పిటల్ చుట్టూ అన్నీ తిరిగినా ఏదో తెలియని వెలతిలాగుండేది. ఎప్పుడైతే ఈ ధ్యానం కళ్ళు మూసుకొని కూర్చోవడం ద్వారా ఏదో తెలియని తృప్తి వచ్చింది. ఒక ధైర్యం వచ్చింది. వచ్చి తర్వాత అప్పుడు అనుకునేదాన్ని. అందరూ బావున్నారు. నాకే ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ అని అనుకునేదాన్ని. కానీ హ్మ్. కళ్ళు మూసుకొని ధ్యానం చేసి నాకి ఒక ఆత్మధైర్యం, ఆత్మతృప్తి వచ్చిన తర్వాత నాకే గాదు అందరికీ ఏదో ఒక సమస్య ఉంది. మరి ఎవరు ఏ సమస్య రూపంలో నాకు కనిపించినా, అనిపించినా వాళ్ళకి ఈ ధ్యాన మార్గాన్ని వాళ్ళకి చెప్తూ ఉన్నానింకా. హ్మ్. ఈ ధ్యానం ద్వారా అన్నీ ఆరోగ్యం బావుంటది. అన్ని సమస్యలు పోతాయి అని వాళ్ళకి చెప్పడం స్టార్ట్ అయింది. ఒక నెలలోనే ఇంకా. హ్మ్. అక్కడ మనకి 2012లో సదానంద యోగి ఆశ్రమం ఆ గురువు గారి దగ్గర హ్మ్. 2012లో మన పత్రిజీ గురువు గారు ఒక గురు పౌర్ణమి రోజు అఖండ ధ్యానం పెట్టడం జరిగింది. ఆ అఖండ ధ్యానంలో కూర్చున్న తర్వాత నా జీవితమే మారిపోయింది మేడం. అసలు ఇలా కూర్చోలేని పరిస్థితి నాది. హ్మ్. ఇలా సిట్ రైట్ యేసుకొని కూర్చోలేని పరిస్థితి నాది. ఒకరోజు ఒక గంట జర్నీ చేసినానంటే 2 రోజులు లెవ్వలేని పరిస్థితి నాకు. లో బీపీ, సైట్, గ్యాస్ ట్రబుల్, బాడీ పెయిన్స్ ఇలాంటి అన్నీ చాలా ప్రాబ్లమ్స్‌తో నేను ఎప్పుడూ హాస్పిటల్ చుట్టూ తిరిగేదాన్ని. కానీ అక్కడ యేసుకున్న టాబ్లెట్‌లు నాకు తగ్గేవి గాదు. ఆ టాబ్లెట్‌లు ఒక రోజు, 2 రోజులు వేసుకోలేకపోయేదాన్ని. అవి పక్కకు పడేవి అన్నమాట. అలాగా ఉండే నా జీవితంలో ఈ ధ్యాన మార్గం ద్వారా లోపల ఒక ధైర్యము, ఆ స్థితము ధ్యానంలోకి రాకముందుకు కోపం ఎక్కువ ఉండేదన్నమాట. ఆ హ్మ్. కోపం ఎక్కువ ఉండడం ద్వారా నేను ప్రతిదానికి రిలీజ్ అవ్వడంతో నాకు హెల్త్ ఇష్యూస్ కూడా నాకు చాలా వచ్చేటివి. ఇప్పుడు ధ్యానం చేయడం ద్వారా కోపం తగ్గింది, అనారోగ్యం తగ్గింది. మళ్ళీ పక్క వాళ్ళను అర్థం చేసుకోగల జ్ఞానం గూడా నాకి రావడం జరిగింది. మళ్ళీ గురువుగారు అందించిన ఈ 3 కాన్సెప్ట్ ధ్యానం సర్వరోగ నివారిణి అంటే సర్వరోగాలు ఏం లేవింకా. ఏ టు జెడ్ ఈ శరీరములో ఒక చిన్న పెయిన్ గూడా ఉండదనమాట. ఎంత పని జేసినా 24 గంటలు పని జేసినా శరీరం హ్మ్. ఎంతో తేలికగా ఉండడం జరుగుతాదనమాట. సర్వరోగ నివారిణి, సకల భోగహారిణి. అంటే భోగం అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆనందంగా ఉండడమే ఒక భోగం అన్నది నాకి అర్థమైపోయింది. మరి ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అంటే మనకి ఏ సమస్యలొచ్చినా ఆ! ఎలాంటి స్థితిలో ఉన్నా ఆ సమస్యను మనమే పరిష్కరించుకునే జ్ఞానము మనకు గురువుగారి ద్వారా అందింది. మళ్ళా మనల్ని మనం రికవర్ చేసుకుంటూ, ఆ స్థితిలో ఉంటూ, పక్క వాళ్ళు గూడా ఏ స్థితిలో ఉన్నారా? వాళ్ళకెలా చెప్తే అలా వాళ్ళకి సబ్జెక్ట్ ఎలా అర్థమైతాది అంటూ అలాంటి గొప్ప జ్ఞానాన్ని గూడా గురువు మనకి అందించడం జరిగింది. మరి ఈరోజు మరి ఇంతటి గొప్ప ఈ జ్ఞానాన్ని మరి అందరికీ పంచాలన్నదే నా టార్గెట్ మేడం. నేను ధ్యానంలోకి రాకముందుకు ఫుల్లు నాన్ వెజ్ మేడం. ఎప్పుడైతే కళ్ళు హ్మ్. మూసుకొని వారం రోజులు ధ్యానం చేయడం ద్వారా పూర్తిగా గుడ్డుతో సహా మానేయడం జరిగింది. మరి నేను మానేయడమే గాదు, పక్క వాళ్ళకి గూడా "నువ్వు తినకపోతే పక్క వాళ్ళకన్నా వండి పెట్టమ్మా" అంటే, లేదు నాకొక ధర్మము, పక్క వాళ్ళకొక ధర్మము అది కాదు కదా! మరి నేనైతే ఎంతైతే బాగుండాలి అని నేనైతే దీన్ని కట్ చేయడం జరిగిందో, పక్క వాళ్ళకి గూడా అంతే ధర్మాన్ని నేను ఆచరిస్తాను. నేనేమో బాగుండాలా, పక్క వాళ్ళు దీనివల్ల చెడిపోవాలా అని నాకు ఇది నష్టము అనేది తెలిసిందనమాట. తెలిసిన తర్వాత మనకు నష్టమైన పని పక్క వాళ్ళకి ఎట్లా యూజ్ చేస్తాము, నేనైతే చెయ్యను అని చెప్పేదాన్ని. మా ఇంట్లో వాళ్ళకి గూడా చేసి పెట్టు నువ్వు తినకపోతే అంటే గూడా, లేదు నేనలా చెయ్యను. నాకొక ధర్మం, పక్క వాళ్ళకొక ధర్మం గాదు. నేను చెయ్యనని చెప్పేదాన్ని మేడం. అలా నేను ఈ 2012 నుంచి అలా ధ్యానం చేస్తూ, పక్క వాళ్ళకి గూడా శాకాహారం గురించి, ధ్యానం గురించి ఏ సమస్యలు ఉన్నా ధ్యానం ద్వారా ఏ టు జెడ్ లాభాలున్నాయన్నది నాకు అనుభవ జ్ఞానంతో నేను పొందడం ద్వారా అదే సత్యాన్ని అందరికి చెప్పడం జరిగింది. మరి అలా ధ్యానం అర్ధగంట మాకి చాలా రైతు కుటుంబం మేడం. మేము హ్మ్. మాకి బర్రెలు, మాకి పొలాలు, పిల్లలు హ్మ్. చిన్న పిల్లలు అప్పుడు మామూలుగా అంటే సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్ చదివేవాళ్ళు. అలా హ్మ్. మేము అన్ని పనులు చేసుకుంటూ గూడా ఈ ధ్యానాన్ని అలా ప్రతిరోజు అలా అటెంప్ట్ అయ్యేదాన్ని. ఫస్ట్ నేను భగవద్గీత బుక్ చదవడం ద్వారా నేను హ్మ్. చదివింది ఏడో తరగతి మేడం క్లాసు. హ్మ్. ఆ హ్మ్. భగవద్గీత చదవడం గూడా నాకు రాదనమాట. రాదు. హ్మ్. దానికి
కర్మయోగం అంటే ఏందో తెలియదు, ఏం తెలియదు. నా జీవితం ధ్యానంలోకి రాకముందుకి ఎలా ఉంది అంటే, నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలిసేది కాదు. పక్క వాళ్ళు ఏం చెప్తున్నారో గానీ, ఆ మాట మంచా? చెడా? ఇది ఎంతవరకు ఉపయోగము? ఇది రైటా? రాంగా? అనే క్లారిటీ గూడా లేని స్థితిలో ఉన్న నా జీవితం జీరో మేడం. ఎవరన్నా ఏమన్నా చిన్న మాట అంటే గూడా అది నాకి కోపము, బాధ. నేను జేసిందే రైటు, పక్క వాళ్ళు చెప్పింది రాంగు అనే స్థితిలో ఉండేదాన్ని మేడం. ఎప్పుడైతే ధ్యానం ద్వారా నా కోపం తగ్గించుకుంటూ, మరి నా అనారోగ్యాన్ని తగ్గించుకుంటూ, మరి ఎప్పుడైతే పక్క వాళ్ళు గూడా ఏం చెప్తున్నారా అనే అవగాహన స్థితిలోకి రావడం జరిగింది. మరి ఏడో తరగతి భగవద్గీత చదవమని ఏదో బుక్ ఇవ్వడం ద్వారా గూడా మరి నాకు చదవడం రావట్లేదసలు. ఎందుకంటే మాంసాహారం బాగా తినేవాళ్ళం. పచ్చి మాంసాహారం తినేవాళ్ళం. అది చదవడం రాదు, నాకు అర్థమయ్యేది కాదు. ఆ మాటకి అర్థమేంది, పరమార్థమేంది తెలిసేది కాదు. అలా చదువుతా ఉంటే వేల కొద్దీ సమస్త ప్రాణులను నీతో సమానంగా చూసిన వాని యందు నేనుంటాను. అలాంటి కొన్ని చిన్న మాటలు అర్థమయ్యేవి. మళ్ళీ వేల కొద్ది మనుషులలో కొంతమంది కోట్ల మనుషులలో వేల కొద్ది మనుషులు నన్ను చేరడానికి ప్రయత్నం చేస్తారు. అందులో ఒకానొకడు మాత్రమే నన్ను చేరుతాడు అని ఉంది. అంటే నేననుకున్నాను అప్పుడు, అమ్మో! ఇది నా వల్ల కాదు. నాకీ చదవడం రాకుంటుంది. నాకీ పూజలు అవన్నీ ఏం తెలియదు గూడా మేడం. మేము రైతు కుటుంబము. ఎంతసేపున్నా మళ్ళీ పొలంకెళ్ళి పని జేయడము, బర్రెలు ఇలాంటివే చూసుకోవడం తెలుసు. మాకేం తెలీదు. ఇంగ పూజా విధానం దేవుడనేవాడు ఒకరున్నారు. వాళ్ళను ఏదన్నా మొక్కాలి, అడగాలి అవన్నీ ఏం తెలియదు మాకింకా. అలా ఉండేవాళ్ళం. చిన్నపిల్ల మనస్తత్వం అన్నమాట. అలా మూవ్ అయ్యేవాళ్ళమన్నమాట. అలా ఉన్న నా జీవితంలోకి ఇలా ధ్యాన మార్గం రావడం ద్వారా అయితే నేను ఎప్పుడు నా దగ్గరికి ఏ పనొస్తే అలా సరెండర్ అయ్యి చేస్తానన్నమాట దాన్ని. అదొక్కటే తెలుసంతే. ఎప్పుడైతే ధ్యానం అనేది తెలిసిందో, అది వాళ్ళు ఒకరోజు క్లాస్ చెప్పారు. మహాలక్ష్మి మేడం అని నంద్యాల నుంచి. 41 రోజు మా గ్రామంలో ధ్యాన క్లాసులు జరిగాయి. నేనప్పుడు వెళ్ళలేదనమాట. మా అత్తమ్మ ఎళ్ళిందనమాట. మా అత్తమ్మ వెళ్ళడం ద్వారా ఆమె అక్కడ చెప్పే క్లాసెస్ విని నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి గదా! అక్కడ ధ్యానం ద్వారా అన్ని నాకు సైటు అదంతా ఉండేది. అద్దాలు గూడా ఒక హాఫ్ అన్ అవర్ లేకుంటే నా పరిస్థితి అంటే అరగంట కూరగాయలు గూడా తరగలేని పరిస్థితి నాది. అలాంటి స్థితిలో ఉన్నా నేను. మా అత్తమ్మొచ్చి చెప్పింది, "ధ్యానం ద్వారా అన్నీ తగ్గుతాయంట రా" అని చెప్పడం జరిగింది. సరే ఓకే అని ఒకరోజు అలా వెళ్ళడం ద్వారా కళ్ళు మూసిపెట్టి అలా ధ్యానంలో కూర్చోబెట్టినారు. మహాలక్ష్మి మేడం క్లాస్ చెప్పింది. ఏదో చిన్న కథ చెప్పింది. రాముడు గురించి, ఆంజనేయ స్వామి గురించి కథ చెప్పడం ద్వారా అది నాకి నచ్చింది. అంటే హ్యాపీనెస్ ఒచ్చింది. అలా ఒకరోజే క్లాస్ విన్నా. రోజు సాయంత్రం ఒక హాఫ్ అన్ అవరు నా పనులు జేసుకొని ఒక వారం రోజులు ధ్యానంకెళ్ళడం జరిగిందంతే. ఆ రోజు మొదలుపెట్టిన ధ్యానం ఈ రోజు వరకు ప్రతి సాయంత్రం ఖచ్చితంగా నేనెక్కడున్నా సరెండర్ అయితాను. అందరూ వెళ్ళట్లేదు. అందరూ మొత్తం మానేశారు మేడం. పత్రిజీ గురించి ఇష్యూస్ వచ్చినప్పుడు మొత్తం మానేశారు. మానేషినా గూడా నేనైతే ఆప్ చేయలేదు. అందరూ "ఎందుకమ్మా నువ్వు వెళ్తున్నావు" అని అంటే గూడా, "లేదు నాకు రైట్ అనిపిచ్చింది. నేను చేస్తున్నాను. ధ్యానం అనేది ఈరోజు మొదలైందేం గాదు" అని మా సార్ గూడా చెప్పినాడు. "చేసుకో మంచిదే. ఈరోజే మొదలైందేం గాదు ధ్యానము. యోగులు, ఋషులు చేసింది ధ్యానము. ఇది చేసుకో. మంచిదేలే చేసుకో" అనన్నాడు మా సారు. అలా చెప్పడం ద్వారా నేను దాన్ని కంటిన్యూ కావడం జరిగింది. అలా కంటిన్యూ కావడం ద్వారా అలా చేస్తూ ఉన్నా. ఇందాక అన్నాను గదా! భగవద్గీత చదివినప్పుడు కోట్లలో, వేలల్లో నన్ను ఒకానొకడు చేరుతాడు అంటే అది మన వల్ల అయ్యేది కాదింకా. నాకు చదవడం రాదు, పూజలు తెలీదు, ఏం తెలీదు. మనమెక్కడ ఇదంతా చేరేది? మనకి అర్హత లేదు. మనం చేరుకోలేము అని బుక్కు చదవడం మానేసినాను. పక్కకు పెట్టినాను. కానీ కర్మ అంటే ఏందో, ఇదంతా ఏందో నాకర్థం గావట్లేదని ఈ బుక్ గూడా చదవలేదు. అలా పెట్టేసి రోజు ధ్యానం అనేది సాయంత్రము ఒక హాఫ్ అన్ అవర్ చేస్తూ వస్తున్నా. అలా నాకు తెలిసింది పక్క వాళ్ళకి చెప్తూ ఉన్నానంతే. నాకెంత తెలుసో అంత చెప్తూ ఉన్నా. అలా కళ్ళు మూసుకొని కూర్చోవడం ద్వారా నాకు రోజు రోజుకి నేను నేనేం మాట్లాడుతున్నాను, నేనేం జేస్తున్నాను, రైటా? రాంగా?
అలాంటిదన్నీ నా అంతరాత్మ నాకు చెప్పడం జరిగిందనమాట. చెప్పడం ద్వారా నా తప్పొప్పులు ఏదో నేను సరిదిద్దుకొని, రేపు ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ఉండకూడదు అని దాన్ని నేను అలా రోజు క్రమక్రమేణా నేను నన్ను సరి చేసుకుంటూ అలా నా జీవితాన్ని సాగిస్తూ ఉన్నా. ఏ ప్రాబ్లమ్స్ బాడీ పెయిన్స్ వచ్చినా, ఇంకా ఏమన్నా వచ్చినా గూడా నేను హాస్పిటల్‌కైతే నేను రాను. ఒకసారి బాగా కాలుకు నొప్పొచ్చేసి, వాసేసి ఏమైందో బెసికిందో తెలియదు. ఇంకా అడుగు తీసి పెట్టలేని పరిస్థితి. అయినా కూడా నేను నా పనులు నేను చేసుకుంటూ మా సారు హాస్పిటల్‌కెళ్దాం రా! మరి కాలు తీసేస్తారు. అట్లా ఇట్లా నువ్వేం తినకుంటున్నావు. గుడ్డన్నా తిను అంటే గూడా లేదు నాకీ ఏమైనా పర్లేదు. నేను గుడ్డు గూడా తినను. నీ శరీరంలో శక్తి అదే అవన్నీ లేక నీకు సహకరించట్లేదు బాడీ తిను అంటే గూడా నాకు సహకరించకపోయినా పర్లేదు. నేను ఏం జరిగినా పర్లేదు. నేనైతే తీసుకోను అని చెప్పేదాన్ని. అలా నేను ధ్యానం చేస్తున్నాను. బాడీ పెయిన్స్ ఎన్ని ఉన్నా నాకు ఇబ్బందులున్నా ప్రతిరోజు ఎవ్వరేమన్నా అమ్మ ధ్యానము ముసలి వాళ్ళకు మరి మనకి గాదు ఇదంతా. పొలంలో పని జేయాలంటే తినాలి, శక్తి ఉండాలి. లేకపోతే చెయ్యము. ఇదంతా చెప్తున్నా నేనేమీ తీసుకోలేదు. అలా నా జీవితాన్ని సాగిస్తూ ఉన్నాను ధ్యానం చేస్తూ. అలా 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు చేస్తూ ఉన్నా నాలో ఉన్న శరీరంలో ఉన్న మొత్తము ఆ బ్లాక్స్ అనేదంతా మొత్తం క్లియర్ అయినాయి మేడం. బాడీ పెయిన్స్ అంటే మనలో ధ్ ధ్యానాగ్ని కర్మ దగ్ధనం. ధ్యానం చేస్తే ఇప్పుడు ఇది అక్కడ హాస్పిటల్‌కెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడు పోతాదో, ఎట్లా పోతాదో చెప్పరనమాట. మనకొచ్చిన ప్రాబ్లమ్స్ ఎందుకొచ్చింది, ఎప్పుడు పోతాది, ఎట్లా పోతాదని ఏం చెప్పరు. ఇక్కడ ధ్యానం వాళ్ళు ఏం చెప్తున్నారు, ధ్యానం సర్వరోగ నివారిణి. మరి ధ్యానం చేస్తే రోగం ఎందుకొచ్చింది చెప్తా. ఎందుకొచ్చిందంటే నువ్వు చేసే పాపకర్మనే నీకు రోగమై బాధపెడుతుంది అనేది చెప్తున్నారు. మరి ఎట్లా పోతాది అంటే ధ్యానాగ్ని కర్మ దగ్ధానం. ధ్యానం చేస్తే మొత్తం కర్మలన్నీ పోతాయి అని వాళ్ళు చెప్పడం ద్వారా నేను పూర్తిగా క్లారిటీగా నాకు అర్థమైంది. పాపం చేసినందుకు ఈ రోగం వచ్చింది. కాబట్టి అలాంటి పాపకర్మ మనం చేయకూడదు. మరి ధ్యానం చేస్తే ధ్యానాగ్ని కర్మ దగ్ధానం. ధ్యానం చేస్తే మన జన్మలన్నీ కర్మలన్నీ కాలి బూడిదైపోతాయని నాకు అర్థం కావడంతో నేను ఇలా ధ్యానము, యజ్ఞము లాగా ఇలా చేసి ఎక్కడైనా యజ్ఞాలు, పౌర్ణమి, అమావాస్య క్లాసులకి నేను అటెండ్ కావడం ద్వారా ఇలా ధ్యానం నేను చేయడం ద్వారా నా కర్మలన్నీ ధ్యానం అనే అగ్నిలో కాలి బూడిదైపోయినాయి. నాకు తర్వాత వచ్చిన మెసేజ్ ఏందంటే, నువ్వు ఇప్పుడు చేసిన ధ్యాన యోగం ద్వారా నీకు 100 జన్మల్లో ఉన్న కర్మ ఫలితాలు కూడా నువ్వు 100 జన్మలు చచ్చి పుట్టాల్సిన అవసరం లేని స్థితిని దాటినావమ్మా అని నా అంతరాత్మ నాకు చెప్పడం జరిగింది మేడం. మరి అలాంటి స్థితిలో నేను ఈ ధ్యాన మార్గాన్ని ఇప్పుడు నేను గురువుగారు అంటారు గదా! ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చెయ్యి అని గురువుగారు చెప్పారు గదా! వాళ్ళకి సదానంద యోగి గురువుగారు. అలాగా నేను శరీరాన్ని జయించినాను మేడం. ఇప్పుడు నాకు శరీర పరంగా ఏమీ ఉండదు మేడం. అది తినాలి, ఇది తినాలి, అది కొనాలి, ఇది కొనాలి, అది కట్టాలి, ఇది కట్టాలి, మరి శరీరానికి ఇది కావాలి, అది కావాలి. ఏం లేదు. ఇప్పుడు ఒక ఆత్మస్థితిలో నేను ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నా. ఎప్పుడు నేను ధ్యానం చేసినప్పుడు నా సమస్యకి పరిష్కారం ఇలా కూర్చుంటే నా క్వెషన్‌కి ఆన్సరు నా అంతరాత్మలో నుంచే నాకొస్తది మేడం ప్రతీదీ. నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఇలా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఈ సమస్యకు ఈ ఈ ఔషధం వాడు. ఈ ఈ ప్రాబ్లమ్స్‌కి క్వెషను. ప్రతీదీ నా అంతరాత్మనే. ఇప్పుడు నాకు బాడీ పెయిన్స్ వచ్చింటాయి కొంచెం. అప్పుడు ధ్యానం ఇంకా 5 సంవత్సరాల కిందట అలా. కూర్చున్నప్పుడు నాకీ బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు వేపాకు ద్వారా నీకు బాడీ పెయిన్స్ తగ్గుతాయి. ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చి ఒకసారి కాలు మీద సైకిల్ పడి ఇలా నరుక్కుబోయి ఇలా వాసింది. అలా వాసినప్పుడు గూడా ఇలా బ్లడ్ అంతా బ్లాక్ అయిందనమాట. ఇంత వాసినప్పుడు గూడా అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు గూడా నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేసేదాన్ని. మా ఆయన హాస్పిటల్‌కి రా లేకపోతే కాలంతా అది ఏంది సైకిలు ఇనుము గదా! అది సెప్టిక్ అయితది. కాలు మళ్ళా చెడుగయిద్ది. తీసేస్తారంటే గూడా లేదు అని నేను అలా కూర్చొని ధ్యానం జేయడం ద్వారా నాకు వేపాకు గాని నొప్పి తగ్గడానికి, మళ్ళీ తులసి కషాయము వాపు తగ్గడానికి తీసుకో అని నా ఇన్నర్ చెప్పడం ద్వారా నేను అవే యూజ్ చేసుకున్నా మేడం.
అప్పుడు నాకు పెయిన్ తగ్గిపోయింది, వాపు తగ్గిపోయింది, పూర్తిగా క్లియర్ అయిపోయింది మేడం. అట్లా నా శరీర పరంగా నాకు ఏం ఇష్యూస్ ఇప్పుడు ఫీవర్ వచ్చినా కూడా మేము పొలం పని చేస్తాం కదా! బాగా ఎక్కువ వర్క్ చేసినప్పుడు బాడీ ఎక్కువ వేడెక్కినా కూడా ఫీవర్ లాగా వచ్చినా అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్‌లో నేను చేస్తూ వస్తున్నప్పుడు ఏమన్నా వేడెక్కినా కూడా అలా కళ్ళు మూసుకొని పండుకొని తడిగుడ్డ పెట్టుకో కొంచెం, తడిగుడ్డ పెట్టుకొని రెస్ట్ తీసుకో అని చెప్పడం ద్వారా అలా నేను తడిగుడ్డ పెట్టుకొని రెస్ట్ తీసుకోవడం ద్వారా నాకు రికవర్ అయ్యేది. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే చాలు రికవర్ అయ్యేదాన్ని. అలా లేసి కూర్చోవడం, ధ్యానం చేస్తే నాకు ఎనర్జీ అంటే నాకు కావాల్సిన శక్తి వచ్చి నన్ను నేను రికవర్ చేసుకునేదాన్ని. హాస్పిటల్‌కనేది అసలు ఇంగ అడుగు కూడా పెట్టలేదు మేడం. హాస్పిటల్ లేదు, టాబ్లెట్ లేదు. రూపాయి టాబ్లెట్ కూడా. ఎంత వచ్చినా ఈ శరీర పరంగా ఆ కర్మ దాన్ని నేను ఆస్వాదించుకుంటూ ఆ కర్మ ఫలితాన్ని తొలగించుకోవడం జరిగింది. ప్రతీదీ 100 జన్మల్లో నేను చేసిన కర్మ ఫలితం గూడా ఈ ధ్యానం ద్వారా నువ్వు ఆ కర్మను దాటినావనేది నా అంతరాత్మ చెప్పింది మేడం. తర్వాత నేను 10 రోజులు కర్తాల్లో గంట సేపు ఉంటది. నేను చేస్తాను నువ్వు వెళ్ళు. ఓకే. నేనొకసారి కర్తాల్‌కి ప్రతి సంవత్సరం 2012 నుంచి నేను నా పనుల ద్వారా, నా బాధ్యతల ద్వారా 2, 3 రోజులు అటెండ్ అయ్యేదాన్ని. ఇంగ అలా తర్వాత మా అమ్మాయికి పెళ్లి, పిల్లలన్నీ అయిపోయిన తర్వాత ఒక 4 ఇయర్స్ కిందట గురువుగారున్నాడు. అప్పుడు గురువుగారున్నారు మనకి. అప్పుడు 10 రోజులు అక్కడ సరెండర్‌కయ్యి నేను సేవకి అటెండ్ అయినాను. సేవ చేస్తున్నప్పుడు ఇంకా నా లోపల ఇంగ కొంచెం వెలతి. అందరికీ ఏదో చెప్తున్నాను. ఇంకా పూర్తిగా ఇంకా ఎవరన్నా ఏమన్నా అన్నా కొంచెం చిన్న బాధొచ్చేది. ఇంకా అలా ఉండేది. అది ఇంకా కొంచెం లోపల బాధపడేదాన్ని. అలా ఉంటూ నేను అలా లోపల చిన్న బాధతో నాకున్న చిన్న సమస్యలంటే అవి వస్తూ ఉండేవన్నమాట. అలా వస్తుండడం ద్వారా నేను అలా ఉన్నదాన్ని నేను కొంచెం ఎందుకు ఇలా వస్తున్నాయి? నాకెందుకు ఇంత అని నేను అలా ఆలోచిస్తూ నేను సేవ చేస్తుండేదాన్ని. నా సెల్‌కి ఏమనొచ్చిందంటే, నంద్యాల పిరమిడ్ మాస్టర్స్ దేనికి బాధపడగూదు. ఇది పత్రిజీ మెసేజ్ అని నా సెల్‌కి మెసేజ్ రావడం జరిగింది మేడం. అప్పుడు నాకర్థమైంది. ఓహ్! నేనిక్కడ ఏదనుకుంటే అక్కడ ఆ గురువుగారికి అర్థమయ్యి నాకు మెసేజ్ పంపియడం జరుగుతుంది. మరి గురువుగారు అంత గొప్ప గురువుగారు, అంత ఆషామాషి కాదు. భగవంతుడు సర్వాంతర్యామి అంటారు. అందరిలో ఉన్నది ఆయనే. మరి అంతటా ఉన్నది ఆయనే. నేనేమనుకుంటే అది అక్కడ అర్థమైతుంది. నా అంతరాత్మకి నాకన్ని మెసేజ్ అందడం జరుగుతా ఉంది. నా క్వెషన్‌కి ఆన్సర్ జరుగుతా ఉంది అని నేను ఇంగ అప్పటి నుంచి బాధపడకూడదని కొంచెం అలా మళ్ళీ సేవ చేస్తూ ఉన్నాను. 10 రోజుల సేవ అయిపోయిన తర్వాత 10 రోజులు మేము ఇంటికెళ్ళాలి. గురువుగారు అక్కడ అందరూ సేవ చేస్తున్నారు గురువుగారికి. సేవ చేస్తున్నప్పుడు నేను అలా వెళ్లి సేవ చేద్దామని అలా దగ్గరికెళ్లి చేయి పెట్టనీకి పోతే గురువుగారు ఏం జేసినారు, పా" అని నన్ను అలా అరచడం జరిగిందనమాట. అలా అరిసినాడు. ఇలా చెయ్యెత్తి అరిసినాడు. అరిసేసరికి నాకు ఇంకొంచెం భయమేసి, బాధేసి, అమ్మో! నేను ఇంకా వాళ్ళందరికీ భాగ్యమొచ్చింది. మనకేమో రాలేదు అని బాధేసి వెనక్కి తిరిగి చూడకుండా ఎళ్ళిపోయినా. ఎళ్ళిపోయి వెహికల్‌లో కూర్చొని అలా బాధపడుతూ ఎళ్తున్నా. వెళ్తూనే టైర్‌లు పంక్చర్ అయినాయి మా వెహికలు. ఓకే. అవన్నీ రికవర్ చేసుకుంటూ ఇంటికొచ్చిన తర్వాత కూర్చున్నా. నాకెందుకు ఇలా గురువుగారు నన్ను అరిచేస్తున్నాడు మరి అని అలా కూర్చున్నా. బాధపడుతూ కూర్చుంటే నా అంతరాత్మ నాకి ఇంకేం చెప్తుందంటే ఒక విజన్ కల్పిస్తుందనమాట. సాయిబాబా రూపంలో అలా పారదోలుతున్నాడనమాట. అలా పారదోలడం అనిపిచ్చింది. అనిపిచ్చిన తర్వాత మళ్ళా నా అంతరాత్మ ఏం చెప్తుందంటే, అలా నేను మేడం మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు ఫ్యాన్ గూడా వేసుకోను మేడం. ఫ్యాన్ గూడా బంద్ జేసి సైలెంట్ మెడిటేషన్ జేస్తానెప్పుడు. నేను ఒక మ్యూజిక్ ద్వారా గూడా నేను మెడిటేషన్ చేయననమాట. ఎప్పుడు సైలెంట్ మెడిటేషన్ చేసేదాన్ని. నేను హాఫ్ అన్ అవర్ చేయని గూడా ఎక్కడ కూర్చున్నా, మా ఇంట్లో అయినా ఎక్కడ కూర్చున్నా మొత్తం ఫ్యాన్ బంద్ చేసుకుంటాను. సెల్లులు ఏమి ఉండవనమాట. అలా సరెండర్ అయి కూర్చుంటాను. కూర్చున్నప్పుడు నా క్వెషన్‌కి నా అంతరాత్మే నాకు సమాధానం చెప్పడం ద్వారా, ఓహ్! ఇది రైట్ అనిపించి నేనది చేస్తూ ఉంటాననమాట. అలా నేను మళ్ళీ నా అంతరాత్మ ఏం చెప్తుంది అంటే అక్కడ నిన్ను గాదు పారదోలింది. నీలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలాడు గురువుగారు అని నా అంతరాత్మ చెప్పడం ద్వారా అప్పుడు నేను ఓకే అనుకున్నా. ఓకే అనుకోని మళ్ళా అప్పుడు ఇంకా కొంచెం వెలితిలాగుంది గదా!
ప్రతిరోజు బయటికెళ్ళకుండా నేను ఒక్కరికే గాదు నా ప్రేమతత్వాన్ని అందించాల్సింది. అందరికి ప్రేమతత్వాన్ని అందించాలి అనే లోపల ఒక విజన్ రావడం, ఒక ఆలోచన రావడం ద్వారా సెల్లు తీసి అలా ఆన్ జేయడం ద్వారా 'భీమనేని వంశీ' క్లాసెస్ వచ్చిందనమాట. దానంతట అదే వచ్చింది. వచ్చిన హ్మ్. తర్వాత ఆయన ఒక క్లాస్ చెప్పడం ద్వారా నేనది విని మనలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని ఎలా వికసించుకోవాలి అని ఆయన కొన్ని క్లాసెస్ చెప్పడం ద్వారా నేను విని దాన్ని చేస్తూ ప్రతిరోజు 3 గంటలు ధ్యానం చేయాలా అని చెప్పినాడు. నేను 41 డేస్ 3 గంటలు ధ్యానం చేయడం ద్వారా నా లోపల ఆ ప్రేమతత్వం అనేది ఇంకా కొంచెం బాగా పెరిగి అందరికీ ఒకే రకంగా, ఒకరిని ఒక రకంగా, ఒకరిని ఒక రకంగా గాకుండా పరిపూర్ణమైన జ్ఞానం అందింది మేడం. అప్పుడు మళ్ళీ అందరికీ క్లాసులు చెప్పడానికి గూడా నాకీ నేచర్ అవకాశం ఇచ్చింది మేడం. అప్పటిదాకా రోజుకు మా పనుల ద్వారా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ధ్యానం చేసేదాన్ని అంతే. ఈ 3 గంటలు ధ్యానం చేయడం ద్వారా నా లోపల ఇంకా పరిపూర్ణమైన స్థితి కొంచెం పక్క వాళ్ళు ఏమన్నా చెప్తున్నా అప్పుడు ఇంకా క్లారిటీగా నేను వాళ్ళకి చెప్పేదాన్ననమాట. ఎదురు చెప్పేదాన్ని. అలా కాకుండా లేదు అని ఇప్పుడు ప్రతీదీ ఓకే. వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఎలా అర్థమైతే అది అలా చెప్పాలి అని పరిపూర్ణమైన జ్ఞానం నాకు రావడం ద్వారా ఇప్పుడు ఏ బాధ లేదు మేడం. పక్క వాళ్ళని గూడా అర్థం చేసుకునే జ్ఞానము వచ్చిందనమాట. ఎవరన్నా ఏమన్నా అన్నా గూడా వాళ్ళు తెలియని స్థితిలో ఉన్నారు. సరే నేను ఏమన్నా అన్నా గూడా నేను నా తప్పులేందో నేను సరిదిద్దుకొని అప్పుడు ఏమనుకునేదాన్ని, నేను చేసిందే రైటు. నేను చెప్పిందే రైటు. పక్క వాళ్ళు చెప్పేదంతా రాంగ్ అనుకునే స్థితిలో ఉండేదాన్ని. ఇప్పుడు ఓకే. ఒక స్థితం రావడం జరిగింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది మేడం. హ్మ్. ఎవరేం చెప్పినా ఓకే అని అర్థం చేసుకుంటూ, నన్ను నేను రికవర్ చేసుకుంటూ, మరి ఈ ధ్యానాన్ని అందరికీ అందించాలి. అసలు భూమి మీదకి నేను ఎందుకొచ్చినానన్నది గూడా నాకు క్లారిటీగా అర్థమైంది మేడం. నేను భూమి హ్మ్. మీదకి ధ్యాన ప్రచారంకి వచ్చినానని నాకిక అర్థమైంది. అప్పుడు 41 రోజు ధ్యానం చేసిన తర్వాత నేనొక 5 సంవత్సరాల కిందట ఆహ్, మాదంతా బర్రెలు అవన్నీ ఉన్నాయి గదా మేడం. అలా ధ్యానం చేస్తుంటే ఆ బర్రెలన్నీ చనిపోయినాయింక. ఎందుకు ఇదంతా చనిపోతున్నాయి అని నేను క్వెషనేసుకొని ధ్యానం చేస్తే, నాకెప్పుడు ఏ క్వెషనయినా నా అంతరాత్మ నుంచన్నా వస్తది. ఎక్కడైనా బుక్‌లో చదివినా, ఎవరన్నా క్లాసులు చెప్తున్నా అలా అందేవనమాట. అందినప్పుడు హ్మ్. నేను దాన్ని తీసుకునేదాన్ని. హ్మ్. ఒకొక్క ఫస్ట్ నేను అందరికి ధ్యానం చెప్తూ ఉన్నాను. నేనొక్కదాన్నే చెప్తూ ఉంటే మా గ్రామంలో ఎవ్వరు రావట్లేదు, నమ్మట్లేదు. ఇంకా కొంతమంది మాంసం మానేసి, ఈ భగవద్గీత చదివి, జపం చేసి మౌనంగా ఉండేవాళ్ళున్నారు గదా మేడం. మళ్ళీ హ్మ్. బ్రాహ్మణ్స్ ఉంటారు గదా! హ్మ్. పూజారి వాళ్ళకందరికి ఇదంతా తెలుసు గదా! మరి ఎందుకు మీరు అందరికి చెప్పట్లేదు? ఆ! హ్మ్. హ్మ్. నేనే ఎందుకు చెప్తున్నాను అని నేను ఒక క్వెషనేసుకొని అందరిని పిలిసినాను మేడం. మీరు గూడా రండి, మీరు చెప్పండి. మరి మీరు చెప్తే గూడా అందరు చెప్తే నమ్ముతారేమో, నేనొక్కదాన్ని చెప్తే నమ్మట్లేదు అనంటే, వాళ్ళని హ్మ్. పిలిస్తే వాళ్ళమ్మ "మేము రామమ్మ, మేము చెప్పము" అన్నారు కొంతమంది. హ్మ్. మళ్ళీ హ్మ్. పూజారి అయ్య ఉన్నాడు గదా! అయ్య గూడా చెప్తే, "ఏమయ్యా మీకు తెలుసు గదా! భగవద్గీత చదివినారు. ఆహ్, మళ్ళీ సమస్ మళ్ళీ సమస్త ప్రాణులను మనతో సమానంగా చూసిన వాని యందు నేనుంటానని జెప్తున్నాడు. మీకు తెలిసిన ధర్మం అందరికి చెప్పాలి గదా! మరి మీరెందుకు చెప్పకుండా పొట్టేళ్ళు, మేకలు ఇప్పుడు చేసుకోండి, అప్పుడు చేసుకోండి అని మీరు చెప్తున్నారు" అంటే, అమ్మ హ్మ్. వాళ్ళు ఇది మా సాంప్రదాయాలు, మాకు తినాలనిపిస్తుంది ఇదల్లా చెప్తున్నప్పుడు, అది గాదు ఇది అని మనం చెప్తే, దేవునికి కొట్టరమ్మ టెంకాయలు నాకు కొడతారు అన్నాడు అయ్య. హ్మ్. అదెట్టా మరి మీరంతా ఎందుకు చెప్పట్లేదు, నాకెందుకు చెప్పాలనిపిస్తుంది, వాళ్ళు రైటా? నేను రైటా? అని కొంచెం కన్‌ఫ్యూజ్‌లో ఉండేదాన్ని. అలా హ్మ్. ఉన్నప్పుడు గూడా నాకి ఒక క్లాస్ ద్వారా అందడం జరిగిందనమాట. ఎలా? మరి ఒక ఆయన సాధన చేస్తూ 3 300 సంవత్సరాలు ఆయన ధ్యాన సాధన చేస్తూ ఉన్నాడు. మరి అక్కడ ఆయనకు తెలిసిన జ్ఞానాన్ని ఎవరికీ పంచలేదు. మళ్ళీ ఇంకొక 3 సంవత్సరాలు ధ్యానం చేసినాడు. ఆయనకు తెలిసిన జ్ఞానాన్ని ఎవరికీ పంచలేదు. అలా చేస్తూ ఉన్నాడు. కానీ ఆయనకందిన
జ్ఞానాన్ని ఎవరికి పంచడం ద్వారా భగవంతుడికే విసుకొచ్చి, అయ్యా నువ్వు చేసింది నీకు చిటికెడు మట్టితో సమానం కూడా కాదు. నీ దగ్గర ఏదైతే ఉందో అది 10 మందికి పంచితేనే అది నీకు ఉపయోగపడతది అని ఏదో క్లాస్ చెప్పడం ద్వారా కూడా నేను విని, ఓహ్! నేను చేసిందే రైటు అని ఫస్ట్ 2012లో నేను చెప్పేదే హ్మ్. రైటు అంటూ నాకు నేను తెలుసుకొని అలా అందరికీ చెప్తూనే ఉన్నా. వాళ్ళు విన్నా, వినకపోయినా ఇలా కూర్చుంటే నా అంతరాత్మ నాకన్నీ అది చెప్పు, ఇది చెప్పు అని నా అంతరాత్మ నాకు చెప్పేదనమాట. ఎవరైనా హ్మ్. కష్టాల్లో ఉన్నప్పుడు నేను అలా పెద్దలు చెప్పిన మాటలున్నాయి గదా! దీపం ఉండంగా ఇల్లు చక్కదిద్దుకోవాలి, చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు అంటే, నువ్వు శరీరంగా ఉన్నప్పుడే సత్యం తెలుసుకోవాలి. బ్రహ్మం గారు "నువ్వెవరో, నీ జన్మం ఎందుకో నిజం తెలుసుకో జీవా" అన్నాడు. అంటే మనం ఎవరము తెలుసుకొని మరి ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలి అని మరి శరీరం ఉన్నప్పుడే మనము సాధన చేసుకొని సత్యం తెలుసుకోవాలి అని నేను తెలుసుకున్న సత్యాన్ని అందరికీ చెప్పడం జరిగింది మేడం. ఇలా ధ్యానం చేస్తే మీకు ఏ సమస్యలున్నా ఏ టు జెడ్ ఎవరు ఏ స్థితిలో ఉన్నా కనిపించినా నాకింక వాళ్ళకి చెప్తూనే ఉన్నా అందరికీ. ఎవరు కనిపించినా వాళ్ళకి చెప్తూనే హ్మ్. ఉన్నా. దీపం ఉండంగా ఇల్లు చక్కదిద్దుకోవాలి, చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు. సంతకొచ్చినాం సంత చేసుకోవాలి. ఇలాంటి జ్ఞానాలు పెద్దలు చెప్పిన జ్ఞానాలు అలా నా లోపల నుంచి వచ్చి అందరికి చెప్తూ ఉన్నానింకా. అలా చెప్తూ ఉన్నాను. ఇంకా అలాగా మళ్ళీ 4 సంవత్సరాల కిందట గూడా మరి నేను ఈ సమయంలో నేనేం చేయాలి? బర్రెలు చనిపోయినాయి. ఎందుకు ఇలా జరుగుతుందంటే, నేనిలా ధ్యానం చేస్తున్నప్పుడు నాకు బర్రెలకి గడ్డి పెట్టాలి, నీళ్లు పెట్టాలి ఇదే వస్తుంది. మరి హ్మ్. నేను దాని మీద ధ్యాసతో ఉన్నాను. ఈ లోపల అంతరాత్మ చెప్పే మాటలను నేను వినలేకపోతున్నానని, ఆ భగవంతుడు తీసేసినాడనేది నాకు అర్థమైంది. అంటే ఒక కథ ద్వారా తెలుసుకున్నా. ఏంటి? కృష్ణుడి భక్తుడు ఒకడు ఆయన ఉన్నాడు. ఆయనకొక ఆవు ఉంది. ఆవు హ్మ్. చనిపోయిందంట. చనిపోతే అర్జునుడు అడిగినాడంట. "ఏంటి మరి నీ భక్తుడికున్న ఆవును గూడా తీసేసినావు. ఆయన పరిస్థితి ఏంది?" అంటే ఆవు ఉంటే ఆవు మీద ధ్యాసతోనే ఉన్నాడు. నా మీద ధ్యాస లేదు. అందుకే తీసేసినా అని చెప్పినాడంట. ఆ కథ ద్వారా నాకర్థమైంది. నేను హుహు. గూడా అవి ఉంటే దాని మీద ధ్యాసతో ఉన్నా. ఆ పరమాత్ముడు చెప్పిన పని చేయలేకపోతున్నాను. ఇవన్నీ నాకు అడ్డుగా ఉన్నాయి. ఎక్కడికన్నా ఎళ్ళాలి నేను తెలుసుకున్న జ్ఞానాన్ని అంటే, నేను ఇవి ఉంటే నేను ఎళ్ళగలేకపోతున్నాను. నాకు బాధేస్తుంది. అందరికీ పంచాలి. నాకు ఇంట్లో ఉంటే తృప్తి లేదు. నేను ఎటైనా ఎళ్ళిపోతానని చెప్తున్నాను. అలాంటి హ్మ్. స్థితిలో ఉన్న నాకు ఇవన్నీ అయిపోయినాయి. అప్పుడు ఖాళీ సమయం దొరికింది. అలా నేను ఇంకా అక్కడక్కడ క్లాసులకి అటెండ్ అయ్యేదాన్ని. మరి ఇప్పుడు ఇంకా అవన్నీ చనిపోయినప్పుడు ఖాళీ సమయాన్ని నేను ఏం చేయాలని నేను క్వెషనేసుకున్నప్పుడు, అమ్మ బర్రెలు నాకు ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు గూడా నాకు కొంచెం డబ్బులు కావాలి గదా! మరి నాకు టైలరింగ్ ఒచ్చు. మళ్ళీ టైలరింగ్ అన్నా చేసుకోవాలా బర్రెలు చనిపోయినాయి గదా! అని అనుకున్నప్పుడు నేను కూర్చొని మళ్ళీ పిల్లలడిగినప్పుడు గూడా నేనేదన్నా నా ధర్మం నేను తల్లి ధర్మం చెయ్యాలి గదా! మరి ఊకే ఖాళీగా కూర్చుంటే ఇవన్నీ ఎలా జరుగుతాయి? నేనేదో ఒక పని జేసుకోవాలి అని అన్నప్పుడు నేను ధ్యానం చేస్తున్నప్పుడు నేనేం చేయాలి అసలు ఇప్పుడు ఈ ఖాళీ సమయాన్ని నేను దేనికి ఉపయోగించాలి అని కూర్చొని ధ్యానం చేసినప్పుడు, నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. టైలరింగ్ చేసేవాళ్ళున్నారు, అన్నీ చేసేవాళ్ళున్నారు. ధర్మం చెప్పేవాళ్ళు లేరు. అక్కడి నుంచి, ఇక్కడి నుంచి మీ గ్రామానికొచ్చి నీకు జ్ఞానాన్ని అందించింది ఎందుకు? నువ్వు ధర్మం మాత్రమే ఈ ధ్యానాన్ని, ఈ ధర్మాన్ని, ఈ జ్ఞానాన్ని అందరికీ పంచు అని నా అంతరాత్మ చెప్పడం జరిగింది. ఓకే. నేనైతే హ్మ్. పూర్తిగా సరెండర్ ఇంతకు మించిన భాగ్యం నాకు లేదు. నాకు దేని హ్మ్. మీద ఆశలు లేవు, హ్మ్. కోరికలు లేవు ఇంకా. ఈ ప్రపంచంలో దేని మీద ఏ కోరికలు లేవు, ఏ ఆశలు లేవు. మరి పూర్తిగా నీ సేవ చేసుకోవడానికి నేనైతే రెడీగున్నాను. మరి నేను మళ్ళీ తల్లి ధర్మంలో ఉన్నాను. నేనెక్కడికన్నా వెళ్ళాలి. ఇవన్నీ నాకెలా జరుగుతాయి అంటే, భారం నాపై వెయ్యి నేను మోసెదను అన్ అని నాకు ఇన్నర్ చెప్పడం జరిగింది. నన్నే స్మరించిన యోగక్షేమములు నేను చూసుకుంటానని చెప్పడం జరిగింది నా అంతరాత్మ. నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకివన్నీ చెప్తూ ఉంటాది. ఓకే. నేనైతే సరెండర్ అయినాను. సేవ చేయడానికి నేను రెడీ అని నేను సరెండర్ కావడం జరిగింది మేడం. అలా నేను మా అబ్బాయి మేము రీసెంట్‌గా సర్పంచ్‌కొచ్చినాను అప్పుడే. మా సార్ బాగా అప్పు చేసి పెట్టినాడు ఇంకా. మరి పిల్లోడికి 4,00,000 అగ్రికల్చర్ జాబు. సంవత్సరానికి 2,00,000 అది కట్టాలి. అన్నీ ఉన్నాయి. కానీ నేనలా రోజు నా దగ్గరికి ఏ పనొస్తే
నేను చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, ధ్యాన ప్రచారం చేసుకుంటూ నా జర్నీ చేస్తున్నాను. అద్భుతంగా అవన్నీ మొత్తము మా అబ్బాయి చదువయిపోయింది. వెంటనే 10 రోజులకే ఇంటికొస్తానే జాబ్‌లో అటెండ్ అయినాడు. మళ్ళీ అలాంటివన్నీ మొత్తం ఎంత సాఫీగా ఇప్పుడు మా అమ్మాయి పిల్లలొస్తారు పండక్కి. మరి ఇవన్నీ ఎవరైనా అమ్మ నేనప్పుడు వెళ్ళ కావాలి గదా! అని నేను క్వెషనేసుకొని కూర్చునేదాన్ని. అప్పుడు మా పక్కన మా అత్తమ్ముంది. 4 సంవత్సరాల కిందట అప్పుడు నేను క్వెషన్స్ ఆన్సర్ జరిగినప్పుడే ఇవన్నీ సరెండర్ అయినప్పుడు మా అత్తమ్మ ఉంటది పక్కన. మేము మా ఆయన మా మామయ్యకి తొలి భర్త చనిపోయింటే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు మా మామయ్య. మా అమ్మకి ఒక అబ్బాయి ఉండే. పెళ్లి చేయాలనుకున్నాము. అనుకునే వాళ్ళము, చూస్తునే వాళ్ళము. యాక్సిడెంట్‌లో కర్నూల్‌లో బాడీ అంటే యాక్సిడెంట్‌లో చనిపోయాడు ఆ అబ్బాయి. చనిపోయిన తర్వాత ఇంకా పూర్తిగా మా ఇంకా మా అత్తమ్మ మా పిల్లలను చూసుకుంటుందింకా. మా హ్మ్. పిల్లలకయ్యే ఖర్చులంతా ఆమె పెడుతుందింక. దేనికి అవసరమైనా మొత్తం ఆమె చూసుకుంటుందింక. నాకి నేను పని చేసి నా పిల్లలకి ఇవ్వాలి అనేదేం లేకుండా మొత్తం ఆమె చూసుకుంటుంది. మా పిల్లల ఖర్చులంతా ఆమె ఇచ్చేస్తుందింక. పండక్కి పిలుసుకొచ్చిన బట్టలకి గానీ, మళ్ళీ మా మనవడు, మనవరాళ్ళు ఉంటారు గదా! హ్మ్. వాళ్ళకి మనము వచ్చినప్పుడు వాళ్ళకి చూసుకోవాలి గదా! ఆ! హ్మ్. మొత్తం అంతా ఆమె చూసుకుంటుంది. కొనియాల రూ. 10 అన్నా గూడా ఆమె చూసుకుంటుంది. నేను ఊకే నిమిత్తురాల్లాగా వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాను. అంతే. అంటే చూడండి, మన బాధ్యత అసలు ధ్యానం చేసినప్పుడు ఒక గురువుని ఆశ్రయించి మనం ధ్యానం చేసినప్పుడు ధ్యానాగ్ని కర్మ దగ్ధానం అంటే కర్మ అనేది మనకు బిడ్డ రూపంలో, భర్త రూపంలో ఇంకా అన్ని రూపాల్లో మన దగ్గరకు వస్తుంటాది. మనకి కర్మ ఉన్నప్పుడు వాళ్ళకి చేసి పెట్టాలి. అదే ధ్యానం చేసి గురువుని ఆశ్రయించి ధ్యానం చేసినప్పుడు ధ్యానాగ్ని కర్మ దగ్ధానం అంటే కర్మలన్నీ కాలి బూడిపోయిన అని కాలి బూడిదయిపోయినప్పుడు ధ్యానంలో మనం ఎవ్వరికి బాకీ ఉండమనేది నాకు అర్థమైంది మేడం. నా అనుభవ జ్ఞానంతో. హ్మ్. అప్పుడు నేను ఎవ్వరికీ బాకీ లేను అన్నది నాకు అర్థమైంది. మనం సేవ చేస్తున్నాం గాబట్టి ఈ ఈ సేవ ద్వారా మనకి అందాల్సినది అంతా అక్షయ పాత్రలాగా మేడం. అసలు ఎప్పుడు ఏది అవసరమో పొద్దున్న లేసి నేను ధ్యానము ఆహ్, ఒకటి పొద్దున్న లేసి ఒకటి అడుగుతుంటాను. సమస్త సద్గురు సాయిరాం గురు మహారాజ్ కీ జై అని అలా నా నోట్లోంచి కూర్చున్నప్పుడు నాకు అలా వస్తూ ఉంటాయన్నమాట. అలా ఉదయము అలా ధ్యానం చేసి అలా సరెండర్ అయ్యి లేస్తాను. ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రతీది అసలు క్లాసులు ఎక్కడికన్నా చెప్పనీకే రావాలా? ర్యాలీలకెళ్ళాలా? ఎక్కడికెళ్ళాలా అన్నా ఎక్కడి నుంచొస్తాయని నేను క్వెషనేసుకున్నప్పుడు, అప్పుడు నువ్వు ఏ రోజు దీనికోసం రేపటి కోసమని నువ్వు దాచిపెట్టుకోలేదు గదా! అప్పుడెలా జరిగినాయో ఇప్పుడు గూడా అలాగే జరుగుతాయి అని చెప్పడం జరిగింది. అలా నేను ఓకే. సరెండర్ అయ్యి చేస్తూ ఉన్నాను. మా మేము ధ్యానంలోకొచ్చినాక ఇల్లు కట్టుకున్నాము. సంవత్సరంకే ఇల్లు కట్టుకున్నాము. పిల్లల పెళ్ళిళ్ళు గూడా అద్భుతంగా అమ్మాయి పెళ్లి గూడా మాకి లాటరీ టీము. మా అన్నయ్య మా పేరు మీద ఆయనే డబ్బులేసి లాటరీ టీమేస్తాడు. మళ్ళీ ఆ డబ్బులొచ్చినప్పుడు మాకిస్తాడనమాట. ఆ హ్మ్. డబ్బులతోనే మాకలా ఇల్లు కట్టుకోవడం ఒకసారి, అమ్మాయి పెళ్లిగా రావడం అలా ఒకసారి. పూర్తిగా మాకి పొలముంది మేడం. ఒక 4 ఎకరాలు, 7 ఎకరాలు అలా మేము మా పొలం చేసుకుంటూ, మా పిల్లలకి అవసరమైన బాధ్యతలు అంటే అలా చేసుకుంటుంటాం అంతే. మనమైతే నిమిత్త మాత్రులం. రోజు హ్మ్. మన దగ్గరికి ఏ పనొస్తాదో ఆ పని సరెండర్ అయ్యి చేయడమే కర్మయోగివిగా అంటాడు గదా! శ్రీకృష్ణ పరమాత్మ. కర్మ చేయడం వరకే నీ ధర్మము. ఫలితం నేను జూసుకుంటా. అవన్నీ నాకర్థమైనయి. కాబట్టి ప్రతిరోజు నా దగ్గరికి ఏ పనొస్తే అది లేదు, కాదు అనకుండా నేను సరెండర్ అయ్యి చేసేదాన్ని. ఒక్కోసారి ఛార్జింగ్ గూడా ఉండేది గాదు మేడం. అలా నేను ఓకే. బయటికెళ్తే అలా నేచర్ నన్నలా తీసుకెళ్ళేది. అలా తీసుకొచ్చేది. ప్రస్తుతానికి సమయానికి లేకపోయినా మా మా ఆయనకి ఫోను జేసేదాన్ని. మా ఆయన ఇచ్చేవాడు. మా ఆయన గూడా సమయానికి లేనప్పుడు మా అత్తమ్మ దగ్గర తీసుకొని అలా క్లాసులకెళ్తే మళ్ళా వచ్చిన తర్వాత అలా ఇచ్చేదాన్ని. అలా చేస్తూ వచ్చేదాన్ని. అలా ఎప్పుడు నా దగ్గర లేదు అనే భావన లేకుండా నేను చిన్న బాధ గూడా లేకుండా నా దగ్గర నాకి అన్నీ ఇచ్చిన పరమాత్మునికి మళ్ళీ మంచి భర్తను, మంచి అత్తమామలను, మంచి పిల్లలను అసలు మా ఇంట్లో అందరూ జ్ఞానవంతులు అన్నది నాకు జ్ఞానం వచ్చినాక అర్థమైంది. అందరూ ఓకే.
మన చుట్టూతోనే ఉన్నారు అందరూ. మనకు ఆ రూపాల్లో ప్రత్యక్ష దైవము అంటే ఆ ప్ర అసలు నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు నేను చనిపోతాను, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అనేదాన్ని. అలాంటి ప్రాబ్లమ్స్‌తో ఉన్నప్పుడు మా ఆయన నేనున్నాను గదా! నీకెందుకు అని మా ఆయన నాకెంతో ధైర్యం చెప్పి, అలా బాడీ వికెట్ ప్లేస్‌లో ఉన్నప్పుడు గూడా నన్ను ఎత్తుకుపోయినాడు మేడం. లో బీపీ ఉన్నప్పుడు టాబ్లెట్ ఎక్కువేసుకుంటే బాడీ చలనం లేకుండా పడిపోయింది. అలాంటప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్ళినప్పుడు గూడా, మేము హాస్పిటల్‌కి తీసుకోము, ప్రైవేట్ హాస్పిటల్‌లో సీరియస్‌గా ఉంది తీసుకెళ్ళండి అన్నారు. అలాంటప్పుడు గూడా ఏం జరిగినా ఆ! ఓకే అని మా ఆయన ఎంత డబ్బు ఖర్చయినా ఓకే అని సంతకం పెట్టినాడనమాట. ధ్యానంలోకి రాకముందుకది. అది అయిపోయిన తర్వాత హ్మ్. నేను ధ్యానంలోకొచ్చినాను. అలాగా ఒక రోజుకి నేను రికవర్ కావడం జరిగింది. ఏమని సరెండర్ అయినానప్పుడు, నేనిక్కడ ఏమన్నా చేయాల్సిందుంటే నన్ను ఉంచమ్మా లేకపోతే తీసుకెళ్ళు అని నేను చలనం లేనప్పుడు నా అంతరాత్మ చెప్పుకోయింది. అప్పుడు హ్మ్. నాకు గుర్తుంది మేడం. మాకిక్కడ జగజ్జనని టెంపుల్ అని ఉంటది. మాకు నంద్యాలలో. హ్మ్. అలా హ్మ్. ఆటోలో వెళ్తున్నాను. నేను ఊకే నాకు చలనం లేదు. నా అంతరాత్మ చెప్తుంది. ఇక్కడ ఏమైనా నేను చేయాల్సింటే ఉండించు లేకపోతే తీసుకెళ్ళు అని చెప్పడం ద్వారా నేను మళ్ళీ అక్కడ సరెండర్ అయ్యి హాస్పిటల్‌లో ఒక రోజే ఉంటున్నాను. పొద్దున చూసిన డాక్టరు సాయంత్రంకొచ్చిన తర్వాత "చాలా గట్టిదానివమ్మ లేసి కూర్చున్నావు" అన్నాడు. అలా హ్మ్. వెంటనే నేను అప్పటినుంచి ఇప్పటిదాకా ఇంగ హాస్పిటల్ లేదు, ఏమి లేదు. నాకు అందిన ఈ ప్రసాదాన్ని అందరికీ పంచాలి. నేనొక్కదాన్నే బాధపడుతున్నాను అనుకునేదాన్ని. అప్పుడు అందరి ప్రపంచంలో అందరి జీవితాలు వెలతిగా ఉన్నాయి. ఈ ధ్యాన మార్గాన్ని అందరికి అందిస్తే అందరి జీవితాలు అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు నా జీవితం ఎలా ఉంది అంటే సంసారంలోనే ఉన్నాం. కానీ మనకి ఎలా ఉంది అంటే సముద్రంలో తామరాకు ఉంటదంట. దానికి తడే హ్మ్. అంటదంట. ఆ! అలాగా ఇప్పుడు మనము ఇప్పుడు సంసారంలోనే ఉన్నాం. కానీ మనకి తడి అంటే బాధ అంటట్లేదు. హ్మ్. హ్మ్. అలాగా నా స్థితి గూడా అలాగే ఉంది మేడం. ఎన్ని చుట్టూతా ఏమున్నా నేనలా ప్రశాంతంగా వర్తమానంలో జీవిస్తుంటాను మేడం. గతం ఓకే. గతః రేపటి గురించి గూడా ఏం లేదు. రోజు నా దగ్గరికి ఏ పనొస్తే నేను ఆ సేవ చేయడమే నా ధర్మం అని తెలుసుకొని అయిపోయిందా మేడం? ఇంకా ఆ! మీకు టైం ఉందా? అయిందయింది. అయింది. టైం ఆ! అయింది. ఆ! ఓకే. అలా ఓకే. నాకు ఇలా నాది మేడం ఒకటి లాస్ట్‌లో ఒక 2 నిమిషాలు మేడం. మరి నాకేందంటే ఇలా దీన్ని అందరికి అందించాలంటే గూడా ఒక సెంటర్ కావాలి. ఒక సెంటర్ లేనిది ఇప్పుడు గుడి ఉంది. గుడి ఉంటేనే అందరూ గుడికెళ్ళి చేస్తున్నారు. మళ్ళీ దీన్ని గూడా ఒక ధ్యాన సెంటర్, ఒక పిరమిడ్ అనేది నాకెప్పుడు నా ఇన్నర్ చెప్తూ ఉంటది మేడం. ఒక ల్యాండ్ పిరమిడ్ రావాలి. 2012లోనే పిరమిడ్‌లో మూడింతల శక్తి అని చెప్పడం ద్వారా మా గ్రామంలోకి గూడా హ్మ్, మేము గూడా కట్టుకోవాలి అనే ఒక సంకల్పం ద్వారా మాకి పైన మిద్దె మీద కట్టుకున్నాం మేడం. హ్మ్. అప్పుడు ఇంటి మీద చేసాము. అది పైకని అందరు రావట్లేదు. మళ్ళీ ల్యాండ్ పిరమిడ్ కావాలి అని నా లోపల ఇన్నర్ చెప్పేది. అలా నేను కూడా సరెండర్ అయినప్పుడు నాకి గూడా నేను ఇది చేస్తాను అని, చెయ్యాలి అని నేను ఒక సంకల్పం పెట్టుకున్నప్పుడు మా గ్రామంలో గూడా ఒక సెంటరొచ్చింది మేడం. ఆల్రెడీ కింద ల్యాండ్ హ్మ్. పిరమిడ్ భూమి పూజ జరిగింది. హ్మ్. వర్క్ జరుగుతుంది మేడం. ఒక హ్మ్. కింద స్లాపు, పైన పిరమిడ్. అంటే ఎవరొచ్చినా మనము హ్మ్. గురువుగారు ప్రసాదం బెట్టి మనకి ధ్యానాన్ని అందిచ్చినాడు. మరి అందరికీ హ్మ్. ప్రసాదం పెట్టాలంటే కింద ఒక సెంటరుండాలి. ఆహ్, హ్మ్. సెంటర్ చేస్తున్నాం మేడం. ఆల్రెడీ స్లాబ్ లెవెలొచ్చింది. స్లాబ్‌కి కూడా కన్‌స్ట్రక్షన్ ఇచ్చినాము. పైన పిరమిడ్ చేయాలి మేడం. అది హ్మ్. ఇంకా ఏందంటే మా స్థలాలున్నాయి గదా! ఇవ్వాలి అనుకున్నాను. ఆహ్, ఇవ్ కానీ అక్కడ రాలేదు. నేచర్‌లో ఊరి బయట వచ్చింది మేడం. ఒక గవర్నమెంట్ ల్యాండ్‌లో వచ్చిందది. దాన్ని హ్మ్. గూడా ప్రయత్నం జేస్తున్నాం. దాన్ని రిజిస్టర్ చేసుకోవాలని. ఇప్పుడు రీసెంట్‌గా హ్మ్. నేను సర్పంచ్‌గున్నాను మేడం. గ్రామ సర్పంచ్‌గున్నాను. మరి ఓకే. ఒకటి సెంటర్ అనేది నా లక్ష్యం మేడం. ఒక పిరమిడు. హ్మ్. హ్మ్. అది చెయ్యాలి. మరి దీన్ని మనకి గురువుగారు ఇచ్చిన ఈ ప్రసాదాన్ని అహింసాయుతమైన భూమాత యొక్క లక్ష్యాన్ని మనం కళ్ళారా వీక్షించడమే నా యొక్క కర్తవ్యం, నా యొక్క లక్ష్యం, మన యొక్క ధ్యేయం అని నా అంతరాత్మ చెప్తుంటాది. మనము తల్లి రుణం తీర్చుకోవాలంటారు గదా! మనల్ని హ్మ్. జన్మలుగా మోసిన ఈ భూమాత యొక్క సేవ మనమందరం భూమి మీద బాధపడుతుంటే, ఆ తల్లి గూడా బాధగా ఉంది. భూమి మీద అందరికీ ఈ ధ్యానం అందితే అందరూ ఆనందంగా ఉంటారు. అప్పుడు మనకి భూమాత గూడా ఆనందంగా ఉంటాదనేది నా అంతరాత్మ చెప్తూ ఉంటది. భూమాత సేవ హ్మ్. చేసుకోవాలని.
మళ్ళీ మరి ఇంతటి గురువు గారు మనకి ఇంతటి ధ్యాన మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి డాక్టర్ బెమ్మర్సి పత్రిజీ గురువు గారికి, ప్రకృతి మాతకు, పంచభూతాలకు, అష్టదిక్కులకు, ఎందరో మహానుభావులు అందరికీ, ఇక్కడికి వచ్చిన ఆత్మస్వరూపులందరికీ శతకోటి ధన్యవాదాలు. ఈరోజు మాకు ఈ భాగ్యాన్ని ఇచ్చినటువంటి మేడం వాళ్ళకి, సురేష్ సార్ వాళ్ళకి ధన్యవాదాలు. మళ్ళా మాకు ఈ పిరమిడ్కి మీ మీ సొసైటీ తరపున మీరు అంటే ఎవరన్నా ఉంటే కూడా మా నెంబర్ ఇస్తాం మేడం. మీరు ఏమైనా చేయాలనుకుంటే చేయండి మేడం. చెప్పడమే మా ధర్మం. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.